నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. యూట్యూబర్ ప్రశ్నారావణ్ అరెస్ట్, వెంటనే కేసులు పెట్టడం, ఆ పైన ఉపా చట్టం కింద బుక్ చేయడంపై ప్రకాష్ రాజ్ అయితే తీవ్రంగా స్పందించారు. మరి యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం కేసేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేశారు. మరి ప్రకాష్ రాజ్ మాటలపై మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అసలు నువ్వు పెట్టింది దళిత క్రైస్తవులు అనే పేరు పెట్టుకొని ఆ రావణ్ గారిని తీసుకొని వచ్చి ఇప్పుడు నేను అనేది ఏంటంటే చిన్నోడిని లోపలేసారు, ఇంకా పెద్దోడిని ఎప్పుడు లోపలేస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ గారిని నాలుగు వస్తానని చెప్పి జడాగాడు మాట్లాడినా కూడా పెద్దోడిని ఏమి అనలా. కానీ ఈ రావణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నోట్లో అని చెప్పి మాట్లాడడం కానీ హిందువుల దేవుళ్ళని తిట్టడం కానీ మేము చూసాం, అన్నీ చూసాం. అసలే అప్పటికే మేము కడుపు మండిపోయి ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నేను కూడా తిట్టానమ్మా. అది కూడా ఎందుకని అంటే ఒక మహిళ అంటాం తప్పే, కానీ నేనేందంటే అతను మాట్లాడితే పోలీసులు బట్టలు తీస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొని వచ్చి మిమ్మల్ని శిక్ష పడే విధంగా చేస్తాను, ఒకవేళ మీరు రిటైర్ అయినా కూడా మిమ్మల్ని తీసుకొని వస్తాను పద్దాకల పోలీసులను అంటే నేను ఇక తట్టుకోలేకుండా ఒక మాట అన్నాను. అది తప్పేనమ్మా, అది క్షమించమని అడిగాను, శిక్ష అనుభవించాను, అయిపోయింది. కానీ తర్వాత వాళ్ళు ఏమన్నా మారారా అంటే మీరు దళిత క్రైస్తవులు అని బోర్డులు పెట్టి మీరు దశభాగాలు తీసుకుంటే నేనేమో మాట్లాడేవాడిని కాదు, అక్కడ కేసులు ఏం నమోదయ్యాయి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారిని కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇంకా లేదు, ఇంకా యాక్షన్ తీసుకున్నారు. ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఇక కోర్టులో బెయిల్ వచ్చింది, సెకండ్ పోలీస్ స్టేషన్లో అదే విధంగా బెయిల్ వచ్చింది, థర్డ్ కూడా ఇంకా వరుసగా చివరికి గన్నవరంలో ఇతనికి శిక్ష పడింది. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి నెల్లూరు జైల్లో 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. తర్వాత ఇప్పుడు వస్తున్నాడు ప్రకాష్ రాజ్ వస్తున్నాడు. ఇతను కూడా హిందువుల దేవుళ్ళని తిడతా మా శివుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మీ హిందూ దేవుళ్ళని తిడితే అరెస్ట్ చేస్తారా అంటే నువ్వు అసలు దళిత క్రైస్తవులని బోర్డు పెట్టుకు హిందువుల దేవుళ్ళ దగ్గర రావటం ఎందుకు, హిందువుల దేవుళ్ళని తిట్టడం ఎందుకు, హిందువుల చేత హిందువులను తిట్టడం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ పులి స్టాప్ పడుతుందమ్మా. మీరు ఎందుకంటే రోహింగ్యాలను తీసుకొని వచ్చి మన దేశంలో పెట్టి మాది గుంటూరులో దాదాపుగా ఒక 5 నిమిషాలకు అసలు ఆ చర్చిలు చూస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా వీళ్ళకి చర్చిలు ఉంటాయి, వీళ్ళు కారేసుకొని వచ్చి దశభాగాలు తీసుకుంటారు. మళ్ళీ హిందువుల గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం వీళ్ళకి మొత్తం వీళ్ళు చర్చిలకి సంబంధించి పన్నులు కట్టరు. అలాగే వీళ్ళు 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని మేమేందంటే హిందువులుగా 1-2 పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే మా వల్ల కావట్లే. ఎందుకంటే ఎల్కేజీ దగ్గర నుంచి లక్షల్లో ఉంటుంటే ఫీజులు మా వల్ల కట్టలే. 1-2 చాలే ఈ ఫీజులు కట్టలేని పరిస్థితి. ఇప్పుడు బాబు గారు అన్నారు మీరు జనాభా తగ్గిపోతున్నారు, 3-4 పిల్లల్ని కనమని అంటే ఏదో బాబు గారిని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. మీరు 2-3 పిల్లల్ని కంటలేదు కానీ అంటే ఒక పిల్లం 2 స్టెప్నీలు అనే విధంగా, సంజన సుకన్య అనే విధంగా, అలాగే విజయసాయిరెడ్డి కానీ గోరంట్ల మాధవ్ కానీ రీసెంట్గా రావణ్ వీడియోస్ కూడా రాష్ట్రలేలో వచ్చినాయి అమ్మ. 3 ఆడపిల్లకి అన్యాయం చేశారు. ఇవన్నీ చేస్తా దళిత క్రైస్తవులన్నీ బోర్డులు పెట్టుకుంటా హిందువుల దేవుళ్ళని తిడతా, హిందువుల గురించి మాట్లాడతా, హిందువుల ఇళ్లకు వచ్చి మత మార్పిడి చేస్తూ ఉంటే ఇంకెంతకాలం నోరు మూసుకుని కూర్చోవాలి చెప్పండి అమ్మా. అన్నిటికీ పులి స్టాప్ పడుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారిని కూడా వదిలేదు. మేము ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రకాష్ రాజ్ ఉన్న ఏ సినిమాని చూడటానికి మా ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ప్రకాష్ రాజ్ ఉన్న ఏ సినిమాని కూడా చూడకూడదు అని డిసైడ్ అయ్యాము. ఇంకా మీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ మీరు ఏం డిసైడ్ అవుతారో అవ్వండి. మేము ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నాడా లేదా చూసుకుంటాం. వాడు ఉన్నాడు అంటే ఆ సినిమాకి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా మీరే డిసైడ్ అవ్వండి అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానమ్మా.
అయితే ఈ ప్రశ్నరావణ్ కేసులోనే కోర్టులో ఒక కేసు మీద బెయిల్ రాగానే మరో పోలీస్ స్టేషన్లో ఉన్న పాత కేసులన్నీ ముందడికి తీసుకొచ్చి 5 సార్లు అరెస్ట్ చేయడం పైన ప్రభుత్వం కక్ష సాధింపు ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు? ఇక్కడ కక్ష సాధింపు ఏం లేదమ్మా. ఇతని మీద ఈ కేసులే కాదు, ఇతని మీద పెండింగ్లో ఉన్న కేసులు కూడా అన్నీ బయటకు తెస్తున్నారు. ఇప్పుడు 3 ఆడపిల్ల వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఈయన ఒక ఉగ్రవాదిలాగా యువతని ఉగ్రవాదులుగా మార్చడానికి ఇతను మాట్లాడే మాటలు, హిందూ దేవుళ్ళని తిట్టడం, అసలు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా పులిస్ స్టాప్ పడాలి అని చెప్పి నాకు తెలిసి ఇతని మీద పెట్టిన కేసులకి నాకు తెలిసి 10 ఏళ్ళుగా బయటకు రాడు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా హిందువులు అయితే బతకనీరమ్మా. వాస్తవం చెప్తున్నా. నువ్వు మాట్లాడిన మాటలు, రాముడిని సీతని తిడతావంటే తలరాతలు మారుతాయి. ఇంకా ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు హిందూ దేశంలో ఉండి హిందూ దేవుళ్ళని తిడతామంటే ఊరుకుంటాం మేము? ఊరుకునేది లేదమ్మా. వీటన్నిటికీ పులిస్ స్టాప్ పడాలా. మత మార్పిళ్ళు చేసే పాస్టర్లకి కూడా దశంభాగాలు తీసుకునే, ఏది మీకు ఒంట్లో ఏ రోగాలు ఉన్నా తగ్గిపోతాయి ప్రార్థన చేస్తే మీరెందుకు? మేము 100 కరోనాలైనా తట్టుకోగలం, కానీ జగన్ పాలన కానీ కేసీఆర్ పాలన కానీ తట్టుకునే ఓపిక మాకు లేదమ్మా. వీళ్ళిద్దరూ చేసిన అరాచకాలకి ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలి. సరే, తెలంగాణని డెవలప్ చేయాలి అనుకున్నాం, కానీ తెలంగాణ డెవలప్ అవ్వలా. నేను పుట్టినప్పటి నుంచి పోలవరం కడతనే ఉన్నారు, ఇంకా అవ్వలేదంట. ఇది మైకు పట్టుకొని ఆంధ్ర వాడిని తిడితే జర్నలిస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదో ఎన్టీఆర్ బొమ్మని కదిలిస్తాము అని చెప్పి, ఆంధ్ర వాళ్ళ బొమ్మల్ని కదిలిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను చెప్తున్నా, తెలంగాణలో టీడీపీ జెండా ఎగరేసే టైం వచ్చింది. దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకేదన్నా అంటే నీ ఐడి కార్డు చూపి మన పోలీసులు అడిగితే యూట్యూబ్లో చూసుకో జర్నలిస్ట్ అంటే ఏంది? ఆంధ్ర వాళ్ళని తిడితే జర్నలిస్ట్ అయిపోతారా? కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే చెప్తున్నానమ్మా. వీళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళని తిడుతున్నారు. మీ తెలంగాణ పాలిటిక్స్ చేసుకోవచ్చు కదా, అవి చేయట్లా. ఆంధ్ర వాడిని తిడితే జర్నలిస్ట్ అంట. ఎట్లాగమ్మా? తప్పు కదా, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.